హాయ్ అండి అందరికీ. రీసెంట్‌గా జరిగిన ఇన్సిడెంట్స్‌తో తెలుగు ఇండస్ట్రీ అనేది కొంచెం తీవ్ర స్థాయి ఇబ్బందులకైతే గురవుతుంది. ఏదైతే సంజయ్ థియేటర్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ప్రధానంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటి అంటే, హైదరాబాద్‌లో గానీ, తెలంగాణలో గానీ ఎక్కడా కూడా మేము సినిమా రేట్లు పెంచడం, సినిమాకి మేము రేట్లు పెంచుకోవడానికి అవకాశం కల్పించమని చెప్పేసి ఒక కీలకమైన నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. అలాగే సంక్రాంతికి వస్తున్న సినిమాలు ఏదైతే 'గేమ్ చేంజర్', 'డాకు మహారాజ్' 2 బిగ్ సినిమాలు వస్తున్నా కానీ తెలంగాణ ప్రభుత్వం ఇంతవరకు రేట్లు పెంచుకోవడానికి అవకాశం కల్పించలేదు. ఈ యొక్క ఇష్యూ ఇట్లా నడుస్తుండగానే తెలంగాణలో ఇంత ఎదురు దెబ్బ తగిలిన ఈ 2 సినిమాకి ఏపీలో కూడా ఒక ఎదురు దెబ్బ అయితే తగిలింది. ఏంటి అంటే రీసెంట్‌గానే ఏపీ ప్రభుత్వం 14 రోజుల వరకు సినిమా రేట్లు పెంచుకోవచ్చు అని చెప్పేసి అవకాశం కల్పించడం జరిగింది. కాకపోతే రీసెంట్‌గా కొంతమంది ఈ నిర్ణయం మీద కోర్టుకెళ్లారనమాట. మీరు ఈ స్థాయిలో రేట్లు పెంచుకోవడం 14 రోజుల వరకు ఏంటి అని చెప్పేసి కొంతమంది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ హైకోర్టులో వేశారు. అయితే ఈ యొక్క ఇష్యూ మీద హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. హైకోర్టు తీర్పిచ్చి 14 రోజులు పెంచుకోవడానికి అవకాశం కల్పించే బదులు ఓన్లీ 10 రోజులకే దానికి పరిమితం చేసిందనమాట. అయితే ఇది ఒక రకంగా ఈ 2 సినిమాలకు ఒక పెద్ద ఎదురు దెబ్బ. ఎందుకంటే ఒకవైపు తెలంగాణలో పెంచుకోవడానికి అవకాశం లేదు. ఇప్పుడు పెంచుకున్న ఏపీలో పెంచినా కానీ దాన్ని ఓన్లీ 11 రోజులకే పరిమితం చేయడం అనేది అసలే అటు తెలంగాణ మార్కెట్ దెబ్బపడిన సందర్భంలో ఇది కూడా ఒక ఎదురు దెబ్బగా మనం చెప్పుకోవాలి. 'డాకు మహారాజ్' సినిమాకి, అలాగే 'గేమ్ చేంజర్' సినిమాకి. ఇది ఒక రకంగా 'పుష్ప' ఎఫెక్ట్ అనే 'పుష్ప' వల్ల ఈ స్థాయిలో ఇంత ఇబ్బంది ఈ 2 సినిమాలు గురవుతుందని మనకి ఏదో అర్థమవుతుంది. ఈ యొక్క ఇష్యూ మీద మీ యొక్క అభిప్రాయం తెలియజేయండి. ఓకే.